ప్రెజెంట్ మన క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 90 అలా వెళ్తుంది. మన కోచెస్ ఐసీఎఫ్ కోచెస్ కదా. ప్రెజెంట్ కృష్ణా రివర్ మీద అయితే క్రాస్ అవుతున్నాం. కృష్ణా రివర్ మంచి సీనరీ కదా. మౌంటైన్స్. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్నూల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో కర్నూలు నుంచి హైదరాబాద్కి ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. మిగతా విషయాలు మనం లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం. ట్రైన్ ఆల్రెడీ రెడీగా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఉంది అనుకుంటున్నా. డిస్ప్లే అది ఎంతో కనిపించలేదు. ఇంకా లోపలి మిగతా విషయాలు లోపలికి అయితే వెళ్ళి మాట్లాడదాం. చూస్తున్నారు కదా కర్నూలు రైల్వే స్టేషన్. లోపలికి వెళ్తే వెళ్దాం. ఇంకా లెఫ్ట్ సైడ్ టికెట్ బుకింగ్ ఉంది, రైట్ సైడ్ టికెట్ వెండింగ్ మిషన్. మన కర్నూలు రైల్వే స్టేషన్ బాగుంది కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంది అనుకుంటా. వెల్కమ్ టు కర్నూలు సిటీ. మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉంది. ఆంధ్ర ఎక్స్ప్రెస్ కర్నూలు నుంచి సికింద్రాబాద్ వరకు ట్రైన్ అయితే జర్నీ చేయబోతున్నాం. రెడీగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. అయితే ఇది D1లోకి అయితే వెళ్దాం. మనల్ని పుల్ చేసే లోకోమోటివ్ ఇదే చూడండి. ఇంటర్సిటీ, ఆంధ్ర ఎక్స్ప్రెస్, ప్రగతి ఎక్స్ప్రెస్. మనల్ని పుల్ చేసే పోయేది ఇది లోకోమోటివ్. ఎలక్ట్రిక్ ఫ్లై మొత్తం కర్నూలు సిటీ. దీనిలో మొత్తం కర్నూలు నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సికింద్రాబాద్ వరకు 253 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. దాదాపు 14 స్టాప్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తీసేస్తే మొత్తం 13 స్టాప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనది జోగులాంబ. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. 5:30కి ఎగ్జాక్ట్గా బయలుదేరుతుంది ఇక్కడ నుంచి, కర్నూలు నుంచి సికింద్రాబాద్కి. మనం కోచ్లోకి అయితే లోపలికి వచ్చాం. పైన లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే ఇచ్చారు. చైన్ పుల్లింగ్ స్విచ్చెస్ కూడా ఉన్నాయి. ట్రైన్లో వచ్చేసి జనరల్ ఉంటుంది, ఏసీ చైర్ కోచెస్ కూడా ఉంటాయి. అలాగే థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచెస్ కూడా ఉన్నాయి. మన ట్రైన్ అయితే ఇద్దరు బయలుదేరింది. సిగ్నల్ ఇచ్చినాను. బాయ్ బాయ్ కర్నూలు. మళ్ళీ కలుద్దాం ఈవినింగ్. వ్యూ చూపిద్దామంటే ఇంకా మార్నింగ్ అవ్వలేదు, వెలుగు రాలేదు. ఇప్పుడే కర్నూలు వేస్తే క్రాస్ అవుతున్నాం. మన కర్నూలు సిటీ దాటితేనే తుంగభద్ర నది అయితే వస్తుంది. వ్యూ చూపిద్దాం అనుకున్నా కానీ అంతా మబ్బుగా ఉంది, చూపించడానికి కుదరట్లేదు. లైట్ వచ్చాక అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రెజెంట్ మన క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 90 అలా వెళ్తుంది. మన కోచెస్ ఐసీఎఫ్ కోచెస్ కదా. 110 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళదు. టాప్ స్పీడ్ చూద్దాం. ఇక్కడ గద్వాల్ నుంచి ఇక్కడ మధ్యలో ట్రాక్ డబులింగ్ వర్క్ అయితే జరుగుతుంది కదా. ఇంతవరకు స్లో అయింది, ఇప్పుడు మొత్తం స్పీడ్ అందుకున్నాడు. 98, 100 కొట్టేసినాడు. ఎర్లీ మార్నింగ్ స్కై చూడని ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ట్రైన్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. కోచ్ అయితే ప్రజెంట్ మనం గద్వాల దగ్గర అయితే వెళ్తున్నాం. ట్రైన్ ఒక 30 minutes డిలేలో నడుస్తుంది. ప్రెజెంట్ అయితే గద్వాల స్టేషన్కి అయితే చేరుకున్నాం. క్రౌడ్ మామూలుగా లేదుగా కోచెస్ అని.
గద్వాల గద్వాల జంక్షన్కి అయితే చేరుకున్నాం. ప్లాట్ఫామ్ ఇటువైపు వచ్చింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శ్రీరామ్ నగర్. ప్రజెంట్ అయితే మన ట్రైన్ ఒక 30 minutes డిలేలో నడుస్తుంది. అక్కడ ఫస్ట్ స్టాప్ వచ్చేసి 1 minute ఉంది గద్వాల్లో. గద్వాల్లో కూడా 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. క్రౌడ్ అయితే మామూలుగా లేదు గద్వాల్ జంక్షన్ లో. ఫుల్ అయిపోయింది కోచ్ అయితే. గద్వాల్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. గద్వాల్ జంక్షన్ బాయ్ బాయ్. నెక్స్ట్ స్టాప్ వచ్చి శ్రీరామ్ నగర్. బయలుదేరింది మన ట్రైన్. సన్ రైజ్ చూస్తూ ట్రైన్ జర్నీ చేస్తే కిక్కే వేరు కదా. ప్రెసెంట్ అయితే మనం గద్వాల క్రాస్ అయ్యాం. వాటర్ సీనరీ. ప్రెసెంట్ కృష్ణా రివర్ మీద అయితే క్రాస్ అవుతున్నాం. కృష్ణా రివర్ సీనరీ ఒకసారి. సన్ రైజ్, ట్రైన్ జర్నీ. వాటర్ అయితే చాలా తక్కువ ఉంది కృష్ణా నదిలో. కృష్ణా రివర్ వాటర్ అనేది చాలా తక్కువ ఫ్లో అవుతుంది. రైట్ నౌ స్టాప్ వచ్చేసి శ్రీరామ్ నగర్. ఇదిగో శ్రీరామ్ నగర్ కి అయితే వెల్కమ్ టు శ్రీరామ్ నగర్. నెక్స్ట్ స్టాప్ మనది వనపర్తి రోడ్. ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు. అన్ని వచ్చేసి ఫుల్ అయిపోయినాయి. స్టూడెంట్స్, జాబర్స్ ఉంటారు కదా, పని చేసే వాళ్ళు చాలా మంది అయితే ఈ ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటారు. గద్వాల్ నుంచి మన హైదరాబాద్ మధ్యలో అయితే చాలా మంది ప్రయాణం చేస్తారు ఈ ట్రైన్లో. రెగ్యులర్గా డైలీ రన్ అవుతుంది ఈ ట్రైన్ అయితే. అందరి ఎక్స్ప్రెస్ చూస్తారు కదా క్రౌడ్ ఎలా ఉందో. మా ట్రైన్ వచ్చేసి శ్రీరామ్ నగర్ స్టేషన్ నుంచి బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ మనది వనపర్తి రోడ్. బాయ్ బాయ్ శ్రీరామ్ నగర్. ఇంకా వాటి పైన సన్ రైజ్, ట్రైన్ జర్నీ చాలా సూపర్గా ఉంది సీనరీకి అయితే. ప్రజెంట్ అయితే వనపర్తి రోడ్కి అయితే చేరుకున్నాం. జనాలు మామూలుగా లేరుగా, అంత క్రౌడ్ ఎక్కువ ఉంది. క్రౌడ్ చాలా ఉందిగా. ఈ ట్రైన్ అయితే ఎప్పుడు ఖాళీగా అయితే వెళ్ళదు. ఫుల్ అయిపోయింది అసలు కోచ్ అయితే. దిగుతుంది. సిగ్నల్ అయితే ఇచ్చినారు ఇప్పుడే మన దానికి. ట్రైన్ కు వనపర్తి రోడ్ నుంచి బయలుదేరుతుంది మన ట్రైన్ అయితే. బాయ్ బాయ్ వనపర్తి రోడ్. నెక్స్ట్ స్టాప్ మనది మహబూబ్ నగర్. మన ట్రైన్ అయితే 40 minutes డిలేలో నడుస్తుంది. చూద్దాం ఎంతవరకు కవర్ చేస్తారు సికింద్రాబాద్ వెళ్ళేసరికి.
ఆన్ టైం అయితే వెళ్ళట్లేదు, డిలేలో నడుస్తుంది ట్రైన్. అదేంటే ట్రైన్ దేవరకద్రలో ఆగింది, క్రాసింగ్ అనుకుంటా. దాదాపు ఒక 10 minutes అయింది ఇక్కడే స్టాప్ చేసి. ఆల్రెడీ 30 minutes లేటు, మళ్ళీ ఇక్కడ క్రాసింగ్ ఉంది. వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో మరి. ట్రైన్ అయితే వచ్చింది, దీనికోసం ఆపుతున్నట్టున్నాను. ట్రైన్కి అయితే యాక్చువల్గా ఇక్కడ స్టాప్ లేదు. దేవరకద్ర స్టేషన్లో అయితే ట్రైన్ ఒక 10 minutes డిలే అయింది. క్రాసింగ్ ఉండడం వల్ల గూడ్స్ ట్రైన్ వచ్చింది, అందువల్ల ట్రైన్ లేట్ అయింది ఒక 10 minutes. ఇక్కడ దేవరకద్ర నుంచి బయలుదేరింది ఇప్పుడు ట్రైన్. మంచి సీనరీ కదా, మౌంటైన్స్. మహబూబ్ నగర్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. పక్కన గుడ్స్ బండి అయితే గుడ్స్ ట్రైన్ స్టేషన్ చూపించలేకపోయినా. ఉదయం అయితే మహబూబ్ నగర్ స్టేషన్ అయితే ఆగింది ట్రైన్. 15 minutes డిలే నడుస్తుంది ట్రైన్ అయితే. మహబూబ్ నగర్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ట్రైన్. ఫస్ట్ స్టాప్ వచ్చేది 2 minutes. ఆల్రెడీ 15 minutes లేట్గా నడుస్తుంది ట్రైన్. మహబూబ్ నగర్ స్టేషన్ నుంచి బయలుదేరింది ట్రైన్. ఇప్పటి వరకు మనం 130 kilometers అయితే ట్రావెల్ చేసాం కర్నూలు నుంచి మహబూబ్ నగర్ వరకు. ఇంకా 120 kilometers కవర్ చేయాలి. బాయ్ బాయ్ మహబూబ్ నగర్. ఓకే బాయ్ బాయ్ మహబూబ్ నగర్. నెక్స్ట్ స్టాప్ మనది వచ్చేసి జడ్చర్లలో స్టాప్ ఉంది. నెక్స్ట్ మహబూబ్ నగర్కి ఒక స్పెషాలిటీ ఉంది. మన ఇండియాలోనే అతిపెద్ద బనియన్ ట్రీ అయితే మహబూబ్ నగర్లోనే ఉంది. అది వచ్చేసి దాదాపు ఒక 10 acres లో ఉంటుంది. ఊడల మర్రి, పిల్లల మర్రి అని కూడా అంటారు దాన్ని. అది వచ్చేసి మన మహబూబ్ నగర్లోనే ఉంది, తెలంగాణలో. మన ట్రైన్ వచ్చేసి 13 stops ఉన్నాయి కదా. దీంట్లో హైలైట్స్ ఏది అంటే మన స్టాప్ వచ్చేసి ఓన్లీ మన ఏపీ వచ్చి 2 states కనెక్ట్ అవుతుంది కదా. 13 stops లో మన కర్నూలు ఒకటే ఏపీ, మిగతా స్టాప్స్ అన్ని తెలంగాణలోనే ఉంటాయి. ఇది హైలైట్ మన హంద్రీ ఎక్స్ప్రెస్ లో. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోవద్దండి. మీ నుంచి నాకు సపోర్ట్ అయితే కావాలి. ట్రైన్ జర్నీ బ్లాగ్ చేస్తున్నా కదా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోద్దండి. జడ్చర్ల స్టేషన్కి అయితే చేరుకున్నాం. వెల్కమ్ టు జడ్చర్ల. క్రౌడ్ అయితే అసలు తగ్గట్లా. స్టేషన్లో పెరుగుతూనే ఉంది. మన ట్రైన్ అయితే ఇప్పుడు జడ్చర్ల నుంచి బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి షాద్ నగర్. బాయ్ బాయ్ జడ్చర్ల. అక్కడ కనిపించే రోడ్డు ఇది 44, నేషనల్ హైవే 44. కన్యాకుమారి కాశ్మీర్ వరకు
షాద్నగర్ నుంచి బయలుదేరింది. 45 minutes డిలే. 45 డిలే మీద నేను నడుస్తుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిమ్మాపూర్. కంటైనర్లు ఉన్నాయి. తిమ్మాపూర్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. 48 minutes డిలే. ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది కాచిగూడలో. నెక్స్ట్ మన స్టాప్ సికింద్రాబాద్. ఆల్మోస్ట్ అంతా ఖాళీ అయిపోయింది. ప్లాట్ఫామ్ 10 మీదకైతే వచ్చింది సికింద్రాబాద్. లాస్ట్ స్టేషన్ వచ్చేసింది సికింద్రాబాద్. మన డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం సికింద్రాబాద్కి. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.